అండి అందరికీ. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వివాదాలు లేకుండా వాళ్ళు చాలా కలిసిమెలిసి ప్రభుత్వాన్ని అయితే కొనసాగిస్తా ఉన్నారు. కింది స్థాయిలో జనసేన మరియు టీడీపీ కార్యకర్తలకు చిన్న చిన్న వివాదాలు ఉన్నా గానీ, అవి ఇంతవరకైతే అంత పెద్ద స్థాయికైతే చేరలేదనమాట. ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డిని ఇరుకులు పెట్టాలన్నా గానీ, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏదైనా స్టెప్ తీసుకోవాలన్నా గానీ, ఇప్పటివరకు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా కలిసిమెలిసి కోఆర్డినేషన్‌తో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. పదవుల పంపకాల్లో గానీ, ఏదైనా గతంలో లడ్డు వివాదం యొక్క ఇష్యూలో గానీ, ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్పారో పవన్ కళ్యాణ్ గారు కూడా అట్టే తీసుకుంటున్నారు. ఆయన మాట ఈయన గౌరవించారు. ఈయన మాట ఈయనని గౌరవించారు. ఇద్దరు పరస్పర అభిప్రాయాలతో ప్రభుత్వాన్ని అయితే నడుపుతున్నారు. అయితే మొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ఒక విషయంలో చంద్రబాబు నాయుడు గారినైతే ఏకీభవించలేదనమాట. అదేంటంటే రీసెంట్‌గా తిరుపతిలో తొక్కిసలాట జరిగింది కదా! తొక్కిసలాట జరిగిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు స్థానికంగా ఉండే డీఎస్పీ, ఎస్పీ, అక్కడ జేఈఓ, అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీధర్ కొంతమంది అధికారులనైతే సస్పెండ్ చేయడం జరిగింది. కొంతమంది ట్రాన్స్‌ఫర్ అయితే చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఇష్యూలో పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం మాత్రం వేరే రకంగా ఉందంట. పవన్ కళ్యాణ్ ఏంటంటే అంతటికి ఈ యొక్క ఇష్యూ జరగడానికి మొత్తానికి బాధ్యత ఈఓ శ్యామలరావు గారు, జేఈఓ వెంకయ్య చౌదరి గారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అన్నట్లుగా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ఇది చిన్న చిన్న వాళ్ళ మీద కాదు. ఇది పెద్ద స్థాయిలో జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి దాదాపు 7 మంది చనిపోయింది కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలన్నట్లుగా ఆయన మాట్లాడడం జరిగింది. ఒక రకంగా ఏంటంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మాటలకి పరస్పర విరుద్ధంగా మాట్లాడినట్టయితే మనకేం తెలుస్తది. ఎందుకంటే శ్యామలరావు గారిని చంద్రబాబు నాయుడు గారు కావాలని నియమించుకున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత. అయితే ఇలాంటి సందర్భంలో ఈయన ఇలా మాట్లాడటం అనేది కొంచెం చంద్రబాబు నాయుడుకి ఒక రకంగా వ్యతిరేకమైన స్టెప్పే తీసుకున్నారు. కూటమి వచ్చిన తర్వాత ఫస్ట్ సారి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ తీసుకున్న ఒక వ్యతిరేక స్టెప్ అని మనం చెప్పుకోవాలి. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి.